హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మిల్లెట్స్తో కిచిడి ప్రిపరేషన్ ఎలాగో చూద్దామండి. ఈ మిల్లెట్స్తో కిచిడి ఇలా ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. డైట్ కంట్రోల్ చేసే వాళ్ళకు, డయాబెటీస్ పేషెంట్స్కి ఇలా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక మెసేజ్ ఇవ్వండి అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 4 or 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో 1 స్పూన్ ఆవాలు, ఒక 1 స్పూన్ జీలకర్ర. ఇక్కడ నేను అన్ని వెజిటేబుల్స్తో కిచిడి ప్రిపేర్ చేస్తున్నానండి. దీనిలో కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొన్ని పల్లీలు, ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో ఒక ఆనియన్, ఒక 2 or 3 పచ్చిమిర్చి కూడా తీసుకోండి. ఈ కిచిడి మనకు నైట్ టైం అయినా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్లో కూడా తినొచ్చండి. దీనికి చల్లచారు కానీ, సాంబార్ కానీ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా ఆనియన్స్ సాఫ్ట్ అయ్యే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు చిటమటమన్నాక మనం దీంట్లో కొన్ని బీన్స్, క్యారెట్, వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీకు ఇష్టమైతే ఇంకా బఠానీ, ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుందండి. దీంట్లో ఆలు కానీ, క్యాప్సికమ్ కానీ ఇవన్నీ వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక నేను పక్కన కొన్ని వాటర్ వేడి చేసుకున్నానండి. ఇవి బాగా మసల పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను చిన్న గ్లాసు, మనం టీ గ్లాస్ ఉంటుంది కానీ దాంతోనే 1.5 గ్లాసు అరికలు, కొర్రలు, సాములు ఈ 3 మిక్స్ చేసినవి బాగా వాష్ చేసి నానబెట్టుకున్నానండి. నైటే నానబెట్టుకున్నాను. ఇవి ఎక్కువ నానితే తొందరగా ఉడుకుతాయండి. లేకపోతే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. ఈ మసలే వాటర్ దీంట్లో వేసుకోండి. ఇక్కడ చిన్న గ్లాసు మిల్లెట్స్కి నేను 3 or 4 గ్లాసెస్ వాటర్ మసల పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇవి బాగా మసలేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మిల్లెట్స్ని దీంట్లో వేసుకోండి. వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని దీంట్లో మీకు ఇష్టమైతే పాలకూర కూడా వేసుకోండి, ఆకుకూరలు ఏవైనా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 minutes వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడండి. ఇవి కొంచెం ఉడికాయి కదా. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 minutes వరకు ఉడికించుకోండి. ఇక్కడ నేను ముందుగా స్వీట్ కార్న్ వేయడం మర్చిపోయానండి. ఇప్పుడైనా వేసుకోండి. వేసుకొని ఉడకబెట్టుకోండి. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes వరకు ఉడికించుకోండి. ఇలా అంతా ఉడికాక మనకు ఈ మిల్లెట్స్ కిచిడి ప్రిపేర్ అయిపోయినట్టేనండి. దీనిపై కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుందండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ లంచ్కైనా, నైట్ డిన్నర్కైనా లైట్ ఫుడ్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.